వెళ్ళిపోయి అప్పటి నుంచి 5 సంవత్సరాల దాకా ఆ నిర్మల డ్యూటీ చేస్తాను. నా చిన్న కొడుకు పెళ్లి పెట్టుకుంటే నా పెద్ద కొడుకు ఏం చేసిండు, నేను పత్రిక కొట్టించిండు, పట్టకపోతే అప్పుడు కొడుకు మీద పడి నా డాడీ అని ఆ లొల్లి పెట్టుకోగా డాడీ రాన్నదట. అప్పుడు నా కొడుకు మీద పడి ఏడ్చిండట. ఏడితే అమ్మ ఇంటికి వచ్చి తమ్ముని పెళ్ళి అయినాక అమ్మ వాడు నా మీద పడి ఏడ్చిండు, డాడీ అని పిలిచిండు. నేను నా కొడుకు దగ్గరికి పోతా అమ్మ అంటే, కొడుక పోతే కానీ అంటే ఉండే జాగ్రత్తలు ఉండు, వాళ్ళు ఇప్పుడే చేసిండ్రు అది చేసిండ్రు అని మేము చెప్తే ఏం కాదమ్మా అన్నాడు. ఏం ఒప్పుకున్నాడో వాళ్ళ బామ్మతోని ఆ పెళ్ళవుతోని ఏం చేసిండో. ఈ కిరాయికున్నారు ఒక 4 ఏళ్ళు కిరాయికున్నాక ఇల్లు కట్టిండు. ఆ ఇల్లు కట్టి ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టిండు. నా భర్త కష్టం 40 లక్షలు కొంచెం పోయి కట్టిండు. ఫైనాన్సులలో పెడితే అవి కడితే మా మీద అందరి మీద కేసు పెట్టింది. మొన్న కేసు పెడితే మేము అందరం పోయినాం. పోతే ఇంటికి వచ్చి ఇది ఏమున్నదా నచ్చినవే అన్నది, నన్ను సిగ్గులేదా అని అన్నది, నా ఇంట్లో ఎట్టున్నవే అన్నది. అన్నా కానీ నా కొడుకు 40 లక్షలు పెట్టిండు, నాది కూడా ఉన్నది, నా మొగలి కష్టార్థం నా కష్టార్థమే, ఉన్నది సగం ఒక్కదాన్ని లేదు, ఒక్కదానివే కాదు నా కొడుకు కష్టపడ్డానని నేను వాదించినాక ఇంటికి వచ్చినాక ఈ కేసు నడతలేదని ఇంకో కేసు పెట్టింది. నా కొడుకు లాయర్లో పట్టుకొని వచ్చింది. నా కొడుకు లాయర్లతో మాట్లాడిండు, వీళ్ళు మాట్లాడుతున్నాడు, మమ్మల్ని అందరినీ కేసుకు పెట్టింది. మేము బెయిల్ మీద వచ్చినాక తర్వాత సాయంత్రం వచ్చింది అన్నను దాని అన్న అత్తను దాని అక్క పిల్లల పట్టుకొని వచ్చి నోటికి వచ్చినట్టు తిట్టింది. ఆ తిట్టితే ఆ రోజు మేము పోలీస్ టౌన్ పోతే పోలీస్ అయినా కూడా అన్నాడు, ఎందుకు అర్ధరాత్రి వేయను, ఒకదాన్ని పోవాలి కానీ నేను అన్నం తీసుకొని అర్ధరాత్రి ఎందుకు వేయను వాళ్ళ ఇంటి మీదకి, ఇది పద్ధతేనా అని అడిగినా కానీ అది ఏం సపోర్ట్ చేయక సరే మేము మాట్లాడుకుంటాం సార్ అన్నారు. నా కొడుకున్న వాడు మాట్లాడుకుంటే నేను అసలు విననంటినా అన్నది. సరే వినకుంటే ఆయన వెళ్ళొచ్చినాం. ఇక అంతవారి నుంచి వెళ్ళి ఇక మళ్ళీ కోట్లు పెట్టింది. ఆ కోడి తిరుగుతా అంటే నీ నంబర్ చెప్పు, నీకు ఎన్ని కావాలి, ఒప్పుకున్నదాట. పెట్టిండు 30 లక్షలని, 30 లక్షలు పెట్టిండు, 10 లక్షలు ఇస్తే 20 లక్షలు కొడుకు ఇవ్వమన్నది. సరే కొడుకు నేను ఎందుకు ఇస్తా, కొడుకునే నన్ను నాన్నని పిలువలేవు, కొడుకే నన్ను కొట్టిండు, నా గొలుసు తెంపిండు అని వీడు మనసులో పెట్టుకొని నేను కొడుకు ఎందుకు ఇస్తా అని అన్నాడు. నాకు 20 లక్షలు ఇవ్వండి మరి అని లాస్ట్ ముచ్చట అన్నాడట. ఆ ముచ్చట మాకు తెలవనీయలే. నా కొడుకు పానం తీసుకున్నాడు. నాకు లేకుండా ఏం అయ్యలారా, ఏమో నాయం చెప్తారో నా కొడుకుకో నా కడుపుకోత ఎట్లా చెప్తావో మీ అందరికీ దండాలు. నా కొడుకును మాత్రం కనకుండా చేసింది. నా కొడుకు అమాయకుడు, అందరికి శిక్ష పడాలి. అందరిని మాత్రం వాళ్ళు సిద్ధ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకురావాలి. మంచి మీడియాలు మంచోళ్ళు అయితే ఈ ఊరికి తీసుకొచ్చి, ఈ ఊరు ఉందట, ఈ ఊళ్ళు ఎక్కడ పెళ్లి జరిగింది అక్కడ నేను తీసుకొచ్చి వాళ్ళు నీళ్ళు పెట్టాలి. నాకు ఊరికి అది ఒక్కటే. తర్వాత రోజు నుంచి వానికి ఒక్క రోజు కూడా వానికి ఆనందం నా మరదలు పంచలేదు. అయినా కానీ వాడు తనతోనే ఇష్టపడి తనను ఏ విధంగా ప్రేమించిండంటే తన ప్రాణం తీసుకునే స్థాయికి తీసుకొచ్చుకున్నాడు. ఏ ఒక్క రోజు కూడా ఒంటి మీద ఇట్లా దెబ్బ కూడా ఒక్క రోజు వేసిన రోజు లేదు. మా తమ్ముడు మా ఇద్దరినే కానీ, మా తమ్ముడినే కానీ, నన్నే కానీ, మా అమ్మనే కానీ, మా నాన్ననే కానీ ఏ ఒక్క రోజు మన జీవితంలో ఇన్వాల్వ్ కాలేదు. మేము వాడు మమ్మల్ని కానివ్వలేదు. అయినా కానీ మన సమస్యకు ఏ సమస్య అయినా నేనే తీర్చుకుంటా అక్క, ఏ ఒక్క రోజు కూడా మిమ్మల్ని నేను దేంట్లోకి ఇన్వాల్వ్ చేయక్క అని వాడి ప్రతి చిన్న సమస్య వచ్చినా వాడికి వాడే, పెద్ద సమస్య అయినా వాడికి వాడే, ఎవరితోని పంచుకోకపోయేటోడు. నా భార్య నా పిల్లడు, నా భార్య నా పిల్లడు, నాదే సంసారం అనుకునేటోడు. ఈ రోజున వాడికి వాడే టార్చర్ చేసుకునేటట్టుగా వాడి దగ్గర ఉన్న డబ్బులతోని ఇల్లు కొనిపించుకొని దాని పేరు మీద చేసుకొని మళ్ళీ వానికి తెలియకుండా 4 లక్షల రూపాయలు ఒక జ్యోతి అనేది దాని కానిస్టేబుల్కు 4 లక్షల రూపాయలు ఇస్తే ఇంట్లో కాగితం దొరికింది. ఆ కాగితం దొరికిన తర్వాత ఇదేంటి అని నా తమ్ముడు ఈ 4 లక్షల రూపాయలు ఎక్కడి అని చూపించినందుకు అప్పటి నుంచి నా తమ్ముడిని పగబట్టి వాళ్ళ అక్క పిల్లలు ఇంకా చుట్టాలు, ఆ లావణ్య అనేది, ఆ రాము అనేటోడు, మిగతా వాళ్ళ 5 ఆడవాళ్ళు, 3 అక్క చెల్లెళ్ళు ప్లస్ ఆ లావణ్య అనేది దాని అమ్మ మంగ అనేది పెద్ద నెంబర్ 1 కిలాడి, ఆ ఉమ అనేది ఇంకా పెద్ద కిలాడి, దాని భర్త
దాని భర్త చేయబట్టి నా తమ్ముడు మొత్తానికి కనబడకుండా పోయిండు. ఏ ఒక్కరిని కూడా క్షమించే ప్రసక్తే లేదు. నా తమ్ముడు ఈ రోజు ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయిండు. మా ఎవ్వరికి ఒక్క చిన్న మాట కూడా చెప్పలేదు. అక్క నాకు ఈ సమస్య ఉండదండి, ఏ రోజు కూడా నేనే సాల్వ్ చేసుకుంటా అక్క, నేను దేనికి భయపడక్క అని ప్రతి క్షణం మాతోనే మాట్లాడుకుంటూ ప్రతి క్షణంలో ఏం కాదక్క నాకేం కాదని మాకు భరోసా ఇచ్చేటోడు. మేము వాడిని నమ్మి సరేరా మా అమ్మ మా నాన్న ఇంత ముసలి వయసులో కూడా వాళ్ళను ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా నాన్న అమ్మ నమ్మకుండా ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఫోన్ చేసేటోడు. అలాంటిది మొన్న చేయలేదు, సాయంత్రం నిన్న మార్నింగ్ నుంచి చేయలేదు. మాకు అప్పుడు డౌట్ వచ్చి మేము చూసేసరికి మా తమ్ముడు మాకు లేకుండా జరిగిపోయిండు. ఈ రోజున జ్యోతి అనే దానికి జాబ్ ఉన్నందువల్ల ఈ ఆడవాళ్ళందరూ, ఈ జాబ్ ఉన్న ఆడవాళ్ళందరూ ఇలాంటి వ్యక్తులు చెడు మార్గంలో తిరిగే ప్రతి ఒక్క ఆడదానికి తగిన గుణపాఠం చెప్పేలాగా ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేయాలి. మీకు దండం పెడతాం.